నమస్తే, నేను మీ తేజ. నాసిక్ టీసీఎస్ ఏదైతే కంపెనీ ఉందో అందులో హిందూ రిలీజన్కి సంబంధించిన 8 మంది మహిళల్ని కొంతమంది ముస్లిం రిలీజన్కి సంబంధించిన వారు జిహాద్ పేరుతో వాళ్ళందరినీ కూడా మతం మార్చే ప్రయత్నం చేశారని ఒక విషయం అయితే రీసెంట్గా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసు విషయంలో ముఖ్యమైన సంస్థలు యాంటీ టెర్రరిజం కావచ్చు, ఎన్ఐఏ సంస్థలు కావచ్చు, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నాయంటూ కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. అసలు దీని వెనక రహస్యం ఏంటి, ఆ 8 మందిని కూడా ఎలా టార్చర్ చేశారు, వాళ్ళు చెప్తున్న వివరాలు ఏంటి, దీని గురించి పూర్తిగా వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ దగ్గర ఉన్నారు, ఆయనతో మాట. నమస్తే సార్. సో అంటే కొత్తగా ఈ మధ్య హాస్పిటల్స్ కావచ్చు, ఇట్లాంటి కార్పొరేట్ కంపెనీస్ కావచ్చు, ఇటువంటి వాటిలో కూడా జిహాద్ పేరుతో కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా హిందూ మహిళల్ని టార్గెట్ చేసుకుని మత మార్పిడి కోసం పాల్పడుతున్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నాసిక్ టీసీఎస్ కంపెనీలో ఇటువంటి వార్త ఒకటి బయటకు వచ్చింది. అసలు ఏం జరుగుతుంది సార్? అంటే ఇప్పుడు కొత్త పదం కార్పొరేట్ జిహాద్ అనే ఒక పదం ఇప్పుడు పాపులర్ అవుతుంది. ముఖ్యంగా నాసిక్ లో టీసీఎస్ కి సంబంధించి అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంబంధించిన ఒక బీపీఓ ఉంది. బీపీఓ అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ అనమాట. సో ఈ బీపీఓలో గత 4 ఏళ్ల నుంచి అంటే 2022 నుంచి ఇప్పటిదాకా ఒక 8 మంది మహిళల్ని, ఒక అబ్బాయిని, మొత్తం 9 మందిని, కొంతమంది ఈ 9 మంది కూడా హిందూ ఉద్యోగులు, కొంతమంది ముస్లిం ఉద్యోగులు, వాళ్ళు కూడా మనకి తెలిసి ఇప్పటి వరకు 7 మంది అరెస్ట్ అయ్యారు, ఇంకొంతమంది పారిపోయారు అని చెప్తున్నారు. సో 7 మందిలో తౌసిఫ్ అత్తారు, ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, తర్వాత రజా మెమా, దానిష్ షేక్, షారుఖ్ ఖాన్ ఖురేషి, నిదా ఖాన్, వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేశారు. వీళ్ళు జైల్లో ఉన్నారు. సో వీళ్ళల్లో వీళ్ళంతా కూడా హెచ్ఆర్ మేనేజర్స్, టీమ్ లీడర్లు ఇలాగా ఉన్నవాళ్ళు. తమ కింద పనిచేసే వల్నరబుల్గా ఉన్న ఉమెన్ని వీళ్ళు ఎంచుకున్నారు. అంటే వల్నరబుల్గా అంటే ఆ స్త్రీలకి పెద్ద ఫైనాన్షియల్గా పెద్ద జీతాలు, మామూలుగానే బీపీఓలో పెద్ద జీతాలు రావు. సో పెద్ద జీతాలు రావు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే వాళ్ళకి ఇండల్లో ఏవో ఇష్యూస్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఇలా అన్ని రకాలుగా వల్నరబుల్గా ఉన్న స్త్రీలని, లేకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయి ఉండడము, లేకపోతే పిల్లలు పుట్టకుండా ఉండడము, అబార్షన్లు అయి ఉండడము, ఇలాంటి అంటే ఏదో ఒక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళని టార్గెట్ చేయడం అనేది ఇక్కడ ప్యాటర్న్ కనబడుతుంది. సో వీళ్ళు ఏ రకాలుగా వీళ్ళని టార్చర్ చేశారంటే, ఒకటి సెక్సువల్ హరాస్మెంట్, అంటే వాళ్ళని నేను నైట్ డ్యూటీలు వేస్తాను, నువ్వు నాతో పడుకో, ఇలాగా సెక్సువల్ హరాస్మెంట్, నువ్వు నాతో మంచిగా ఉంటే నీకు మంచి టైమింగ్స్ అవన్నీ ఇస్తాను, జాబ్ కూడా హ్యాపీగా ఉంటుంది, ఇలాగా వాళ్ళని అంటే బిగినింగ్లో వాళ్ళ సమస్యలు వినడం, వాళ్ళకి అండగా నిలబడడం, నేనున్నా నీకేం కాదని భరోసా ఇవ్వడం, ఇలాగ దగ్గర అవుతారు. ఫస్ట్ ఎమోషనల్గా దగ్గర అవుతారు. ఎమోషనల్గా దగ్గర అయినాక శారీరకంగా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడానికి మొదలవుతుంది. వాళ్ళని తాకడం, అందరిలో వాళ్ళతో సరదాగా కలపడం, ఇవన్నీ జరగడం. తర్వాత వాళ్ళని బయటకు వెళ్ళమనడం, హోటల్కి లేకపోతే బయటకు వెళ్దామని చెప్పడం, ఇలాగా సెక్సువల్ హరాస్మెంట్ నెంబర్ 1. నెంబర్ 2 మెంటల్ అండ్ సైకలాజికల్, వాళ్ళని సైకలాజికల్గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని కావాలనే హరాస్ చేయడం, ఇది నెంబర్ 2. నెంబర్ 3 వాళ్ళ దగ్గర నమాజ్ చేయించడం, మా హిందూ దేవుళ్ళని విమర్శించడం, ఎగతాళి చేయడం, తర్వాత వాళ్ళ దేవుళ్ళని, లేకపోతే వాళ్ళ దేవుడు అంటే అల్లానే ఉండొచ్చు, లేకపోతే లో ఉండే గొప్ప వాళ్ళని పరిచయం చేయడం, గొప్ప ఫకీర్లు కావచ్చు, లేకపోతే ముల్లాలు కావచ్చు, వాళ్ళని గురించి చెప్పడం, అలాగే నమాజ్ చేయమండం, కల్మా చేయమండం, తర్వాత రోజా అంటారు, రోజా అంటే ఉపవాసం ఉండమండం, తర్వాత వీళ్ళు వెజ్ అయితే నాన్ వెజ్ తినిపించడం, ముఖ్యంగా బీఫ్ తినిపించడం, ఇలాగా రిలీజియన్ పరంగా కూడా వాళ్ళని ఇంకా కన్వర్ట్ చేయమండం. ఒక అతన్ని అయితే నీకు భార్యకి బిడ్డలు పుట్టలేదు కదా, నువ్వు నా దగ్గరికి పంపిస్తే నీకు బిడ్డలు పుడతారు అని డైరెక్ట్గా నీకు చెప్పాడని చెప్తున్నారు. అలాగే వాళ్ళకి అంటే పైన లైంగికంగా వేధించడం, మతపరంగా వాళ్ళని కన్వర్ట్ చేయడానికి మెల్లమెల్లగా వాళ్ళని ట్రై చేయడం, ఇది బేసిక్గా జరుగుతుంది. అంటే దీంట్లో కన్వర్షన్ సిండికేట్ అనేది కూడా ఉందా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి.
సో దీంతో వీళ్ళు ఏం చేశారు, ఈ బాధితులు ఏం చేశారు, 4 ఏళ్లుగా ఎందుకు భరిస్తా ఉన్నారు అనేది అందరికి అనుమానం వస్తుంది. వీళ్ళు 4 ఏళ్లుగా భరిస్తా అంటే బిగినింగ్ లో చాలా మంది ఏళ్లుగా భరిస్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ ఉండకపోవచ్చు, ఉద్యోగం ఇక్కడ వదిలేస్తే వేరే రకంగా ఉండదు కాబట్టి కొంతమంది భరిస్తూ ఉంటారు, కొంతమంది లొంగిపోయి కూడా ఉంటారు. సో అలాగా వీళ్ళు కొంతమంది ఏమో ఇంటర్నల్గా వాళ్ళ పై స్థాయిలో ఉన్న వాళ్ళకి మెయిల్స్ పెట్టారు. దాదాపు 70 మెయిల్స్ 70 మెసేజ్లు పెట్టినట్టుగా ప్రూఫ్స్ దొరికాయి పోలీసులకి. పెట్టారు కానీ పై వాళ్ళు ఇదంతా కామనేలే అంటే మెయిల్ పెట్టినప్పుడు వాళ్ళు రిప్లైలు ఇస్తారు కదా, ఇదంతా ఎంఎన్సీలో మల్టీనేషనల్ కంపెనీలో ఇవన్నీ కామనే, ఐటీ ఇండస్ట్రీలో ఇవన్నీ ఉంటుంది, మీరు సర్దుకొని పోయి ఫోకస్ చేసుకొని జాబ్లో నిలబడండి, మీ గ్రోత్ ఉంటుంది, ఇవన్నీ పెద్దగా పట్టించుకోవద్దని వీళ్ళకి చెప్పారు తప్ప ఆ ఇష్యూని సీరియస్గా తీసుకోలేదు. సో పై అధికారుల పైన వీళ్ళకి ఉన్న బాసుల్లో కూడా ఎవరు సీరియస్గా తీసుకోలేదు. దాంతో వీళ్ళు భరించలేక మొన్న అక్కడ దగ్గరలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్కి వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనమాట. దియోలాలి క్యాంప్ పోలీస్ స్టేషన్ అంటారు, దాంట్లో మొన్న ఫిబ్రవరిలో కంప్లైంట్ ఇచ్చారు. అయితే వాళ్ళు నాసిక్ పోలీసులకి చెప్పారు, దియోలాలి క్యాంప్ అది క్యాంప్ పోలీస్ స్టేషన్ కాబట్టి నాసిక్లో ఉండే పోలీస్ స్టేషన్కి వాళ్ళు కంప్లైంట్ స్టేషన్ నుంచి చెప్పారు. సో నాసిక్ పోలీసులు ఏం చేశారంటే తెలివిగా వీళ్ళ ఆరోపణల్ని, ఎందుకంటే అది పెద్ద కంపెనీ, వీళ్ళ ఆరోపణలకి పెద్ద సాక్ష్యాలు కనబడట్లేదు, దాంతో వాళ్ళు మహిళా కానిస్టేబుల్ని మెయిడ్గా స్వీపర్లుగా అక్కడ చేర్చారు బీపీఓ. వీళ్ళు వెళ్ళి అంటే అండర్ కవర్ ఆపరేషన్ స్టార్ట్ చేశారనమాట. పోలీసులే మహిళా పోలీసులు అక్కడికి వెళ్ళి ఓడవడం, నీళ్లు తెచ్చేయడం, ఇట్లాంటి పనులు చేసి ఇవన్నీ అబ్జర్వ్ చేశారు. వీళ్ళు ఎవరైతే కంప్లైంట్, ఇందాక నేను పేర్లు చదివాను కదా, వాళ్ళ మీద నిఘా పెట్టారు. అంటే ప్రత్యక్షంగా తాము చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అన్న ఆలోచనతో ఒక అండర్ కవర్ ఆపరేషన్ ఒక 1 month వరకు వీళ్ళు చేశారు. చేసినప్పుడు వీళ్ళు ఈ బాధితులు చెప్తున్నదంతా కరెక్టే అనేది పోలీసులకి ప్రూవ్ అయింది. ఎందుకంటే వాళ్ళు వీళ్ళ కళ్ళ ముందే అవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు స్వీపర్లు వీళ్ళు అనుకున్నారు వాళ్ళు. సో అనుకొని వీళ్ళు ఏం చేస్తారని వాళ్ళు రెచ్చిపోయి చేస్తున్నారు. అదంతా రికార్డ్ చేశారు వీళ్ళు. సో రికార్డ్ చేసి ప్రూఫ్స్ దొరికాయి. ప్రూఫ్స్ దొరికినాక వీళ్ళు ఇప్పుడేంటంటే ఇది ముస్లిమ్స్ వర్సెస్ హిందూ కాబట్టి నాసిక్ పోలీసులు కొంత జాగ్రత్తగా డీల్ చేశారు. ఇది సెన్సిటివ్ ఇష్యూ, మనం ఏదన్నా పొరపాటున ఏదన్నా చేస్తే మళ్ళీ ఇది నేషనల్ వైడ్ ఇష్యూగా మారిపోతుంది అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి చెప్పారు. దాని తర్వాత ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, తర్వాత ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, దాని తర్వాత గవర్నమెంట్ అప్పటికే గవర్నమెంట్ దృష్టికి కూడా వెళ్ళింది, సిట్ వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం వేశారు. అంటే ఇప్పుడు దాదాపు 5 రకాల ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు పరిశీలిస్తున్నారు. అంటే మేజర్గా ఏంటంటే దీంట్లో వీళ్ళు మామూలుగా అయితే మనకి కార్పొరేట్ కల్చర్లో ఈ హరాస్మెంట్లు అనేవి వెరీ కామన్, పెరుగుతున్నాయి. ఆ మధ్య కూడా ఇన్ఫోసిస్ పూణే బీపీఓలో ఇలాంటిదే జరిగింది. ముస్లిమ్స్ కాదు, హిందువులు అంటే అక్కడ పైన ఉన్న స్టాఫ్ కింద వాళ్ళని లేకపోతే కొలీగ్స్ని వేధించే కేసులు బయటకు వచ్చాయి. అట్లాగే హెచ్సిఎల్లో కూడా జరిగింది. అట్లాగే అహ్మదాబాద్లో ఒక బీపీఓలో ఈడిఎస్ అనే బీపీఓలో జరిగింది. ఇలాగే ఈ మధ్య జరుగుతున్నాయి. అంటే ఓవరాల్గా మనకి కార్పొరేట్ కల్చర్లో ఐటీ ఇండస్ట్రీలోనే 33% ఈ హెరాస్మెంట్ కేసులు బయటకు వస్తున్నాయి. ఒక టీసీఎస్లో తీసుకుంటే 2021లో 2 కేసులు వస్తే 25కి వచ్చేసరికి 125 కేసులు బయటకు వచ్చాయన్నమాట. అంటే పెరుగుతున్నాయి కార్పొరేట్ కల్చర్లో. కాకపోతే ఇక్కడ ఏంటంటే ముస్లిమ్స్ అక్యూజుడేమో, నిందితులేమో ముస్లింలు, బాధితులేమో హిందువులు. రెండోది మత యాంగిల్ కూడా ఉంది. వీళ్ళని కన్వర్ట్ చేయమని లేకపోతే వీళ్ళ మతాన్ని కించపరిచే, హిందూ మతాన్ని కించపరిచే విధంగా వాళ్ళు బిహేవ్ చేయడం, వీళ్ళని మతం మార్పించడం, వీళ్ళ దేవుళ్ళని కించపరుస్తూ వాళ్ళ దీన్ని ప్రమోట్ చేయడం, తర్వాత అదే నమాజ్ చదివించడం, ఇవన్నీ కూడా చేశారంటే రిలీజియస్ యాంగిల్ కూడా ఇక్కడ కనబడుతుంది. సో ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయంటే, సో వీళ్ళు ఏమన్నా దీని వెనక ఏమన్నా పెద్ద నెట్వర్క్ ఉందా, ఫారిన్ ఇది ఉందా అంటే మలేషియా నుంచి ఎవరో కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు కూడా ఒక వార్త బయటకు వచ్చింది. మలేషియాలో నుంచి ఒక ముస్లిం మత పెద్ద వీళ్ళని గైడ్ చేస్తున్నాడు అనేది కూడా ఒకటి. దీనికి ఏమన్నా ఒక నెట్వర్క్ ఉందా అంటే కార్పొరేటివ్ ఆఫీసులు అన్నిట్లో కూడా మనం స్లోగా ఎంటర్ అయ్యి
ఇవన్నీ చేయాలి అన్న ఒక స్కీమ్ ఏదన్నా ఉందా, పెద్ద స్కీమ్ ఉందా అన్న యాంగిల్లో కూడా ఇప్పుడు వీళ్ళందరూ దిగారు. ఎందుకంటే ఈ ఎన్ఐఏకి కానీ ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ కానీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అంటే టెర్రరిస్టులు ఎలా ఎలా ఆపరేట్ అవుతుంటారు, ముస్లిం నెట్వర్క్ ఎలా పనిచేస్తూ ఉంటుంది, ఇదన్నీ వాళ్ళకి తెలుసు అనమాట. సో అందుకని వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పుడు టీసీఎస్ మీద కూడా ఇది రిమార్క్ ఏర్పడింది. అంటే ఇన్ని రోజులు కంప్లైంట్లు ఇచ్చినా కూడా టీసీఎస్ యాజమాన్యం ఎందుకు పట్టించుకోలేదు అని. దాంతో టీసీఎస్ యాజమాన్యం రంగంలో దిగింది. ఎవరైతే నెగ్లెక్ట్ చేశారో వాళ్ళందరినీ పీక్ పడేసింది, సస్పెండ్ చేసింది ఉద్యోగాల నుంచి. అట్లాగే ఆ బీపీఓ సెంటర్ని క్లోజ్ చేసేసి ఉన్న వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశారు. వాళ్ళు కూడా ఇంటర్నల్గా కూడా ఒక ఎంక్వైరీ కమిటీ ఆరతి సుబ్రహ్మణ్యన్ అని ఆమె ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. మామూలుగా ఏమిటంటే ఇటువంటి ఆఫీసుల్లో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఒకటి ఐసీసీ అంటారు. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఉండాలి. యాక్చువల్గా 20 మందో 15 మందికి పైన స్టాఫ్ ఉంటే ఎనీ ఆఫీసులో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ పెట్టాలి. అంటే ఇప్పుడు మన ఆఫీస్ ఉంది, నీకు ఏదైనా ఇష్యూ ఉంటే నువ్వు వెళ్ళి ఆ కమిటీలో చెప్తావు నాకు ఇలా ఇష్యూ ఉందని. అటువంటి కమిటీలు అన్ని చోట్ల పెట్టాలని గవర్నమెంట్ ఉన్నా కూడా అది పేరుకి పెడుతున్నారు కానీ అవి ఏం ఫంక్షన్లో ఉండట్లేదు. సో వీళ్ళు కానీ ముందే కానీ వీళ్ళు కంప్లైంట్లు ఇచ్చినప్పుడే కానీ యాజమాన్యం సీరియస్గా తీసుకొని చేసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. సో అందుకని ఇప్పుడు టీసీఎస్ మీద కూడా ప్రెజర్ అయితే పెరిగింది. టీసీఎస్ ఆయన టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ ఆయన కూడా రంగంలో ఎదిగాడు. ఆయన కూడా దీని మీద కమిటీ వేసి సారీ చెప్పాడు. దాని తర్వాత వీళ్ళందరూ సస్పెండ్ చేసి ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను చదివిన పేర్లు 7 మంది జైల్లో అయితే ఉన్నారు. దీని వెనక ఉన్న పెద్ద ఎత్తున నెట్వర్క్ ఉందా, నిజంగానే ఇది కార్పొరేట్ జిహాదా అన్న జిహాద్ హరాస్మెంటా అనేది ఇప్పుడు పరిశీలిస్తున్నారు. మామూలుగా అయితే పై ఎంప్లాయీస్ బాసులు వీళ్ళు కింది వాళ్ళని వేధించడం, సెక్సువల్ ఫేవర్లు అడగడం, లేకపోతే బ్యాక్ ఛానల్ ఉద్యోగాలు ఉంటాయి. చాలామంది డైరెక్ట్గా ఉద్యోగాలు రావు. ఎవరినో పట్టుకుంటే వాడు ఉద్యోగం ఇప్పిస్తాడు. ఎందుకు ఇప్పిస్తాడు? ముఖ్యంగా అమ్మాయిలకి ఇప్పిస్తాడు. అబ్బాయిల దగ్గర అయితే డబ్బులు తీసుకుంటాడు, అమ్మాయిల దగ్గర అయితే డబ్బులు తక్కువ తీసుకొని పడుకోమంటాడు. సో సెక్సువల్ ఫేవర్. చాలామంది అమ్మాయిలు కూడా కార్పొరేట్ కల్చర్లో భాగం అయిపోయి ఏముందులో ఒక నైట్ వాటితో గడిపితే మనకి జాబ్ వస్తుంది కదా అన్న యాంగిల్లో వెళ్తున్న కల్చర్ కూడా ఈ మధ్య ఉంది. చాలా ఆఫీసుల్లో నేను లాంగ్ బ్యాక్ అయినా బెంగళూరులో ఆఫీస్ ఫౌజ్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టారు. అంటే ఆఫీస్ ఫౌజ్ అంటే అర్థమైందంటే ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని ఒక ప్రాజెక్ట్లో పెడతారు. అంటే మీరు ఎంజాయ్ చేయండి సెక్సువల్గా కూడా అని వాళ్ళకి నైట్ షిఫ్ట్లు వేయడం, వాళ్ళకి ఆఫీసులోనే చిన్న స్పేస్ కల్పించడం. అంటే వీళ్ళే ప్రోత్సహిస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తూ పని చేస్తే మనకి బాగా వర్క్ జరుగుతుందని. ఇటువంటి కల్చర్ను కూడా కార్పొరేట్ సంస్థల్లో ప్రోత్సహిస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే అది క్రైమ్కి దారితీస్తుంది, హరాస్మెంట్కి క్రైమ్కి దారితీస్తుంది. ఎందుకంటే ఏది కూడా సింపుల్గా ఉండదు. ఎంజాయ్ చేసి ఇంటికి పోయే పరిస్థితి ఏమి ఉండదు కదా. మనం అందరూ కూడా ఇర్రేషనల్ హ్యూమన్ బీయింగ్స్. ఇర్రేషనల్ హ్యూమన్ బీయింగ్స్ వల్ల మనం అనేక సమస్యలకి మనమే కారణమవుతాం. సో అందువల్ల ఇప్పుడు ఇది పెద్ద నెట్వర్క్ ఏమైనా ఉందా, దీని వెనక జిహాద్ ఉందా అనేది బేసిక్గా తేలాల్సిన అంశము. లేకపోతే మామూలుగానే జరిగిందా? ఎందుకు ఇక్కడ డౌట్ వస్తుందంటే బాధితులందరూ హిందువులు, బాధించిన వాళ్ళందరూ ముస్లింలు. అక్కడ ఇప్పుడు అందరికి అనుమానాలు వస్తున్నాయి. ఇది ఏదేమైనా ఎంక్వైరీలో తేలాల్సి ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ.